జ్యోత్స్న గారు నమస్తే అండి. నమస్కారం అండి. వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతున్నాయని అనుకోవచ్చు, రాబోయే 2 నెలల్లో ఇంకెటు టర్న్ తీసుకుంటాయని అనుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే మలుపు తిరుగుతున్నాయా ఇవి అవి అనడం కన్నా కూడా ప్రజల సెంట్రిక్గా రాజకీయాలు నడవాలి అనేటువంటిది అయితే తెలుగుదేశం పార్టీ భావిస్తుందండి. మేము అదే రకంగా ముందరికి వెళ్తున్నాం. ఇవాళ మనం చూస్తే కూడా ప్రజలకు ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ప్రజలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలు వాటెవర్ అవేంటి అనేటువంటి దిశగానే మా మాటలు సాగుతున్నాయి, మా ప్రయాణం సాగుతుంది. మేము వేసే ప్రతి అడుగు ఆ రకంగానే ఉంది. సరే, ఇంకా మీరు ఇందాక మీ ఇంట్రోలో చెప్పారు కొత్త పార్టీలు వస్తున్నాయి, కొత్త జనాలు వస్తున్నారు, కొత్త మనుషులు వస్తున్నారు అంటే దట్ ఈస్ అ ప్రాసెస్ సార్. రేపు పొద్దున ఎన్నికలు ఉన్నప్పుడు చాలామంది వస్తారు. అప్పటి వరకు అసలు మనకు వాళ్ళు కనపడరు. అప్పుడు మాత్రం సడన్గా వచ్చేసి మేమే తోపులం, మేమే తురుములం, మమ్మల్ని మించినటువంటి వీరులు లేదు, శూరులు లేరు, మేము ఇవాళ అసలు మార్చేస్తాం, ఇచ్చేస్తాం, వచ్చేస్తాం అని చెప్తూ ఉంటారు. మీరు రేవంత్ రెడ్డి గారు కూడా వస్తారా? రేవంత్ రెడ్డి గారితో మాకేం సంబంధం అండి? లేదా? రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో అధ్యక్షులుగా ఉన్నారు. ఇప్పుడు నాకు తెలిసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. పూర్వాశ్రమంలో ఆయన పాపం తెలుగుదేశం పార్టీ. అలా తీసుకుంటే పూర్వాశ్రమంలో చాలా మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు. చాలా మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవాళ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. అలానే మిగతా పార్టీల్లో కూడా ఉన్నారు. కాంగ్రెస్లోనూ ఉన్నారు, బీజేపీలోనూ ఉన్నారు. సో ప్రాబబ్లీ ఆబ్వియస్గా చాలా మందికి రాజకీయ జీవితాన్ని ఇచ్చిందే తెలుగుదేశం. మాట్లాడడానికి కూడా కారణం ఉంటుంది రేవంత్ రెడ్డి గారి గురించి. నేను సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు గెలిస్తే అక్కడ టీడీపీ సంబరాలు చేసుకుంది. టీడీపీ సంబరాలు చేసుకోలేదండి. కొంతమంది ఎవరైనా సరే, కొంతమంది టీడీపీ నాకు తెలిసి ఐ డోంట్ థింక్ ఆన్ అఫీషియల్ పేజెస్ కావచ్చు, అఫీషియల్గా కావచ్చు, ఎవరం కూడా ఈవెన్ ఐఎమ్ ది అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఫర్ ద పార్టీ. సో డెఫినెట్గా ఏమంటారు అని అంటే ఒక చేంజ్ ఇన్ ది గవర్నమెంట్ వచ్చినప్పుడు మేము ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మేము మాట్లాడాం, తెలంగాణ శాఖ మాట్లాడింది. సో ఖచ్చితంగా ఎక్కడైనా చేంజ్ ఇన్ ది గవర్నమెంట్ వచ్చినప్పుడు డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తాం మేము దాన్ని. అదే చేసాను తప్పించి ఎక్కడ కూడా మేమేమి తెలుగుదేశం సానుభూతి పనులంతా కూడా రేవంత్కి ఓటేయండి అని చెప్పాలా? మేము ఎక్కడ చెప్పామండి? మేము చెప్పామా? నేను అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అండి. మీరు చెప్పకపోవచ్చు, ఎవరు చెప్పారండి? చెప్తుంది తెలుగుదేశం బయటికి చెప్పకపోవచ్చు. అలా కాదు, నేను విషయం చెప్తాను వినండి సార్. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా సరే మీరు గమనించండి, మీరు ఇంత సీనియర్ జర్నలిస్ట్, మేము పొత్తులో ఉంటే పొత్తులో ఉన్నామని చెప్తాం, పొత్తులో లేకపోతే మేము పొత్తులో లేదని చెప్తాం. సింపుల్. పొత్తులో ఉంటే ఈయన మా పొత్తులో మాతో పాటు అలయన్స్ పార్ట్నర్, సో మీరు మాకు ఓటేయాలి, ఎక్కడైతే వాళ్ళు నిలబడతారో వాళ్ళకు ఓటేయాలని మేము చాలా కేటగిరికల్గా చెప్పాం. లేదా మేము మొన్న కూడా చాలా తెలంగాణ ఎన్నికల్లో చాలా స్పష్టంగా చెప్పాం, మేము ఏ పార్టీకి మద్దతు ఇవ్వట్లేదు. ఇన్ఫ్యాక్ట్ తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మీద, ఫేక్ లెటర్ హెడ్ మీద చంద్రబాబు నాయుడు గారి ఫేక్ సిగ్నేచర్స్ తోటి ఫేక్గా ఒక లెటర్ క్రియేట్ చేస్తే దానికి సంబంధించి అఫీషియల్గా కంప్లైంట్ ఇచ్చి అఫీషియల్గా ద ఎఫ్ఐఆర్ ఇస్ స్టిల్ ఓపెన్. ఫేక్ ఎందుకు? కాసాని జ్ఞానేశ్వర్ గారు అడిగితే ఆయన జైల్లో ఉన్నప్పుడు కలిస్తే మనం పక్క అసలు అక్కర్లేదు పొమ్మని చెప్పారు కదా. అయిపోయింది. ఎవరు కాసాని జ్ఞానేశ్వర్ గారు? టీడీపీ అధికారులు. అవునండి, కాసాని జ్ఞానేశ్వర్ గారు వెళ్తే చాలా క్లియర్ గా మనం ఈసారి పోటీలో ఉండమని చెప్పారు. దానికి కారణాలు ఇవని కూడా చెప్పారు. అదే కాసాని జ్ఞానేశ్వర్ మరి పోటీ చేయాలనుకున్నవాడు, అదే కేసీఆర్ మీద పోటీ చేయాలనుకునేటువంటి వాడు, నేను అసలు ఎక్కడికక్కడ గెలిపించేస్తాననేటువంటి వాడు, మరి అదే కేసీఆర్ పంచని ఎందుకు చేరాడు? మరి సో ఎవరు కోవట్? మీరు కాదనంటే కోవట్ గురించి నేను మాట్లాడలేదు. మీరు ఎప్పుడైతే మీరు కాదని అన్నారో ఓకే వదిలేశారు, వాళ్ళు కూడా కాడు వదిలేసినట్టు. అక్కడ నేనేమంటాను, కాసాని జ్ఞానేశ్వర్ గారు వదిలేశారు. కిషోర్ గారు, మీరు ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు నన్ను, ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పారంట కాసాని జ్ఞానేశ్వర్ గారికి. అలా చెప్పారు అంటలా మీరు అన్నారు. ఆయన ఏమన్నారు? మనం ఇంకా పోటీలో లేము, అక్కడ వదిలేసేయండి అని అన్నారు. దానికి ఆయన ఏం చేశాడు? ఇంకా వదిలేసారు అన్నారు. ఇన్నాళ్ళు పార్టీ కోసం కష్టపడ్డా, నేను వదిలేస్తున్నా దాని గురించి అని అన్నారు. సరే, మరి ఇంకా ఆయనకి ప్రత్యామ్నాయం కావాలంటే బీఆర్ఎస్ లోకి వెళ్తారు. నేనేమంటాను, ఆయన ఏమన్నాడు? నేను ప్రభుత్వంకి వ్యతిరేకంగా ఉన్నాను, ప్రభుత్వం మీద వ్యతిరేకంగా నన్ను పోటీ చేయనివ్వలేదు, నన్ను పోటీ చేయనివ్వలేదు కాబట్టి నేను వదిలేస్తున్నాను అనే మాట మాట్లాడారు. సో నేనేమంటానంటే, నిజంగా నీకు ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత ఉండి ప్రభుత్వానికి నువ్వు వ్యతిరేకంగా పనిచేసేటువంటి వాడివి అయితే నువ్వేం చేస్తావు? బికాస్ దెర్ ఆర్ సో మెనీ ఆపర్చునిటీస్ అండి. when you are in the opposition and you are contesting against the ruling party, సో డెఫినెట్ గా మీకు వేరే ఆపర్చునిటీస్ ఉండేవేమో, నాకు తెలియదు. నేనేమంటాను అని అంటే, తెలుగుదేశం పార్టీ చాలా క్లియర్గా చెప్పింది, చాలా క్లియర్గా ఏం చెప్పింది, మేము ఈసారి ఎన్నికల్లో పోటీ చేయట్లేదు. దానికి కారణాలు 2-3 కారణాలను చాలా విశదీకరించి చెప్పాము మేము. ఒకటి, ప్రిపేర్డ్నెస్ లేదండి. 1 year నుంచి కూడా ఎక్కడా కూడా కనీసం ఏవైతే మండల కమిటీలు వేయడం కావచ్చు, అవేవి చేయలేదు. ఆయన చేయని విషయాన్ని చేయలేదని ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ ఆయన వెళ్ళిపోయాక మేము చెప్తే ఎలా ఉంటుందంటే, ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి జ్యోత్స్న గారు చెప్తున్నారంటుంది కాబట్టి మేము ఏ రోజున బ్లేమ్ గేమ్ వేయలేదు. వి హావ్ సెడ్ యాజ్ అ పార్టీ వీఆర్ నాట్ ప్రిపేర్డ్. ఎలక్షన్స్ ఆర్ నాట్ ఏమంటారు అంటే ఏదో అది
ఒక గేమ్ కాదండి. ప్రిపేర్డ్నెస్ ఉండాలి. మనం ప్రజల జీవితాలతో అక్కడ మేము మాట్లాడుతున్నాం, ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు చేయడం కాదు కదా. సో ఖచ్చితంగా ప్రిపేర్డ్నెస్ లేదు. మనం ఒకవేళ గనక ప్రిపేర్డ్నెస్ లేకుండా రంగంలోకి దిగితే అది పార్టీకి అనర్థదాయకం, అలానే ప్రజలకు కూడా అనర్థదాయకమైనటువంటి ఛాన్సెస్ ఉంటాయి. సో వీ నెవర్ వాంటెడ్ టు డూ దట్. అంతే సింపుల్. మేము చాలా క్లియర్గా చెప్పాం. అండ్ ఇంకో విషయం, ఆ మాట చెప్తూనే మేము ఎవరికి సపోర్ట్ చేయట్లేదు అనేటువంటి మాట కూడా చెప్పాం. మేమేమన్నాము, ఇప్పుడు ఎక్కడికక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అండి, చాలా చాలా సిచ్యువేషన్స్లో కొంతమంది బీఆర్ఎస్ క్యాండిడేట్లకి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ సపోర్ట్ ఎక్స్టెండ్ చేశారు, కొంతమంది కాంగ్రెస్ క్యాండిడేట్లకి అక్కడ ఉన్నటువంటి క్యాడర్ సపోర్ట్ ఎక్స్టెండ్ చేశారు. బేస్డ్ ఆన్ ది లోకల్ సిచ్యువేషన్స్, అక్కడ ఉన్నటువంటి లోకల్ సిచ్యువేషన్స్ ప్రకారంగా ఆ క్యాండిడేచర్ మీద నమ్మకంతో, ఆ క్యాండిడేచర్ మీద ఇప్పుడు మనం లేము రంగంలో అన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ప్రకారంగా వాళ్ళు మాట్లాడారు. బట్ మేము పార్టీ నుంచి మాత్రం ఎక్కడా కూడా మనం ఎవరికి సపోర్ట్ చేస్తున్నామని చెప్పలేదు, చేయట్లేదని చెప్పలేదు. యూ టేక్ ఎ డెసిషన్ అకార్డింగ్ టు యువర్ లోకల్ సిచ్యువేషన్స్ అనే మాట మాట్లాడాం మనం. అండ్ దిస్ హ్యాస్ హ్యాపెండ్. మీకు గుర్తుంటే ఉప ఎన్నికల్లో కూడా మేము 2-3 సార్లు ఇదే పంధాన్ని అవలంబించామండి. ఎందుకంటే ఇప్పుడు ఓవరాల్గా మనకు అక్కడ సిచ్యువేషన్ తెలవనప్పుడు యాజ్ ఆన్ అ హోల్గా మేము పార్టీ స్టాండ్ మేము రాష్ట్రంలో కంటెస్ట్ చేయట్లేదు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్టాండ్ లేనప్పుడు డెఫినెట్గా లోకల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ప్రకారంగా దే మైట్ గో అనేటువంటి సిచ్యువేషన్లోనే మేము ఉన్నాం ఆ రోజున. అండ్ వి వర్ వెరీ క్లియర్. ఇప్పుడు మీరు అన్నారు రేవంత్ రెడ్డి గారు గెలిస్తే సంబరాలు చేసుకున్నారండి అని అంటే, నిజానికి కూడా నాకు తెలిసి ఇప్పుడు కొన్ని కాన్స్టిట్యున్సీస్లో బీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తే కూడా సంబరాలు చేసుకున్నారు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది క్యాండిడేట్ దేర్ విత్ టు హూమ్ దే హావ్ సపోర్టెడ్ ప్రాబబ్లీ. ఆంధ్రప్రదేశ్లో సంబరాలు బీఆర్ఎస్ చేసుకుంటే చేసుకోలేదు, కానీ రేవంత్ రెడ్డి గారు గెలిస్తే చేసుకున్నారు చాలా మంది. అది టీడీపీ నుంచే వచ్చింది. నేను ఒకటి చెప్తాను, నేను అందుకని అన్నాను. నేను దానికి కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన అందరం కూడా మనుషులు. మనకేమవుతుంది అంటే ఒక ఇమోషన్స్ అనేటువంటివి కొన్ని ఉంటాయి సార్. వెన్ వి కాల్ ఇమోషన్స్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు, చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెట్టినప్పుడు, ఒక అక్రమం కాదులేండి చూద్దాం తర్వాత, ఇంకా అది మీరు అనుకున్నట్టు అక్రమం డెఫినెట్ గా ఇట్ ఇస్ సి వీ హ్యావ్ టు టెల్ అవర్ వర్షన్ సార్. యూ మై టెల్ యువర్ వర్షన్, ది అదర్ పార్టీ మై టెల్ దర్ వర్షన్. సో డెఫినెట్ గా నా వర్షన్ అయితే నేను చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు క్లియర్ గా కనబడుతుంది చాలా కేసుల మీద ఇంకా వర్డిక్ట్ బయటికి రావాలి కదా. సో డెఫినెట్ గా అక్రమ కేసు పెట్టారని చెప్పి మేము చెప్తున్నాం సార్. వాళ్ళు కాదని చెప్పి వాళ్ళని ప్రూవ్ చేసుకోమని చెప్పండి. 43,000 కోట్ల అవినీతి చేసిన వాడే నా మీద దొంగ కేసులు పెట్టారని మాట్లాడుతుంటే 1,00,000 కోట్లు మీ నుంచి వచ్చింది 1,00,000 కోట్లు. సరే, 2014 నుంచి 2019 వరకు 1,00,000 కోట్లు, అది 43కి వచ్చింది. ఆ తర్వాత రేపు తేలిన తర్వాత 11కి వస్తే మరి మీరు కూడా ఏం మాట్లాడారు? అఫీషియల్ గా 43,000 కోట్లు అవునా కాదా మీకు తెలిసిన విషయం ఆన్ పేపర్. అంత చేసిన వాళ్ళే బయటకు వచ్చి మా మీద దొంగ కేసులు, ఈడీ అటాచ్మెంట్స్ వచ్చిన తర్వాత అన్ని జరిగిన తర్వాత కూడా మా మీద దొంగ కేసులు పెట్టారని మాట్లాడారు. అసలు ఇక్కడ కనీసం మనీ ట్రయల్ లేదు, ఏమీ లేదు, ఏ విధమైనటువంటి ఆధారం లేదు. అసలు ఎవరు అంటే యాజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లో జరగనివ్వలేదు కదా. ఏది ప్రతి దానికి కూడా కోర్టు ద్వారా అడ్డం తగిలింది కదా. ఇక్కడ ఇప్పుడు ఏది చేద్దామన్నా కూడా కోర్టు ద్వారా అడ్డాలు తగులుతూనే వస్తున్నాయి. ఎవరు కోర్టు ద్వారా ప్రతిదానికి బెయిల్ తెచ్చుకోవడం, ప్రతిదానికి ఏదో రకంగా దాన్ని చేయించుకోవడం. ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మీరేమనంటారు, ప్రతి శుక్రవారం వెళ్లాల్సిన ఆయన కూడా వెళ్ళట్లేదు కదా అని మీరు మాట్లాడతారు. సో నేనేం కాదనట్లే, ఇద్దరు వైపున తప్పులు అనేవి రెండు వైపులా ఉన్నప్పుడు ఒకళ్ళు అక్రమం ఒకళ్ళు సక్రమం అనడానికి లేదు అక్కడ. మీరు అక్రమ కేసులను మీరు అనకూడదు, తర్వాత చూద్దాం అన్నారు. నేనేమంటున్నాను, డెఫినెట్ గా మా వర్షన్ ఈస్ వెరీ క్లియర్ బికాస్ దెర్ ఇస్ నో మనీ ట్రయల్, దెర్ ఇస్ నథింగ్ దేర్. ఏ విధమైనటువంటి ఆధారాలు లేవు, ఏమీ లేకుండా మా నాయకుడిని ఇబ్బంది పెట్టడానికి చేసినటువంటిది ఆ కేసులు అనేటువంటిది మేము చాలా క్లియర్ గా కేటగిరికల్ గా చెప్తున్నాం. దట్ ఈస్ అవర్ వర్షన్ అండ్ వీఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ వెరీ క్రిస్టల్ క్లియర్ వెన్ వి టాక్ అబౌట్ అవర్ వర్షన్. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, అంత జరిగినప్పుడు అసలు ఆ మాట ఎందుకు వచ్చిందంటే, అంత జరిగినప్పుడు కొంతమంది బయటకు వచ్చి కొంత అంటే హర్టింగ్ సెంటిమెంట్స్ ని హర్ట్ చేస్తూ మాట్లాడారు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఎప్పుడైతే సెంటిమెంట్ని హర్ట్ చేస్తూ మాట్లాడతారో, ప్రాబబ్లీ ఇప్పుడు డెఫినెట్గా ఎలా ఉంటుందంటే సార్, నాయకులం కావచ్చు, పార్టీ అధికారికంగా కావచ్చు, ఎవరైనా సరే మేము వీ హ్యావ్ అ స్టాండ్. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని నన్ను ఎంత అన్నా సరే నేను కొన్ని మాటలు మాట్లాడకూడదు కూడా. ఈ చైర్కి ఆ వాల్యూ ఉంటుంది. ఎందుకంటే ఒక అధికార ప్రతినిధిగా జోత్స్న మాట్లాడగలిగేవి కొన్నే ఉంటాయండి. బికాస్ వీ షుడ్ బి వెరీ మెచ్యూర్ అండ్ వీ షుడ్ బి వెరీ కన్స్ట్రైన్డ్ గా ఉండాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది. అండ్ ఆల్సో నేనేం మాట్లాడినా అది పార్టీ వాయిస్ అవుతుంది. సో చాలా ఆలోచించి
మాట్లాడాల్సినటువంటి ఒక అవసరం ఉంటుంది. కానీ కార్యకర్తలు లేకపోతే సానుభూతి పరులు, కార్యకర్తలను కూడా అనవేనండి. కొంతమంది సానుభూతులు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారండి, పోనీ అవతల జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం ఉండే వాళ్ళు ఉంటారు, రేవంత్ రెడ్డి అంటే ఇష్టం ఉండే వాళ్ళు కూడా ఉంటారు. నేను ఒక మాట ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే ఇష్టం వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అనుకుందాం. సో వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు ఏదన్నా ఒక మాట ఎవరన్నా జగన్మోహన్ రెడ్డికి అగేన్స్ట్ గా ఏదన్నా ఒక మాట మాట్లాడినా, ఏదన్నా ఇచ్చేసినా, ఆ మాట్లాడినటువంటి వాళ్ళు ఓడిపోయినా, ఆ మాట్లాడినటువంటి వాళ్ళకి ఏదన్నా జరిగితే వీళ్ళు డెఫినెట్ గా సంబరాలు చేసుకుంటారు కదా. సో దిస్ ఇస్ అలా జరిగింది తప్పించి ఆ ఎమోషన్స్ వైజ్ గా జరిగింది తప్పించి రేవంత్ రెడ్డి గారి విషయంలో సో మీ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి మధ్యన ఎటువంటి సంబంధాలు లేవు, ఎక్కడా కూడా అలాంటి సందర్భాలు రేపు రాబోయే ఎన్నికల్లో జరగవు. నేను ఒక విషయం చెప్తాను, అని నేను కేటగారికల్ గా ఒక కంక్లూజన్ కి రావచ్చు డెఫినెట్ గా, బికాస్ వీఆర్ నాట్ ఇన్ అలయన్స్ విత్ కాంగ్రెస్.